పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగులు డాబా గార్డెన్స్ వద్ద ధర్నాకు దిగారు. డ్యూటీకి రావడం 5 నిమిషాలు ఆలస్యమైన జీతం కట్ చేస్తున్నారని, ఈ నిబంధన వల్ల ప్రతి ఉద్యోగి తన జీతంలో నెలకు 2 నుండి 3 వేల రూపాయల వరకు కోతలు కోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 12 గంటలు పని చేయించుకుంటున్నారని, మధ్యాహ్నం భోజనానికి కనీసం గంట వ్యవధి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలీసుల జోక్యం చేసుకుని స్థానిక మేనేజర్తో చర్చలు జరిపారని, 3 రోజుల పాటు సమయం కోరడంతో సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఒక ప్రముఖ షాపింగ్ మాల్ సిబ్బంది కార్మిక చట్టాల నిబంధనల ఉల్లంఘనపై ఆందోళనకు దిగిన కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళు అర్థం చేస్తూ లోపల పంపించండి, లోపల పంపించి మేము అన్ని చేస్తాం. మా స్టాఫ్ ని మాకు అట్లా ఇట్లా ఏముండదండి. నా పేరు సూర్యకళ. నేను చెన్నై షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నాను. ఉమెన్స్ సేల్స్ గర్ల్. నా శాలరీ 15,000. మాకు సెలవులు 4 సెలవులు ఇస్తారు. 4 సెలవుల కన్నా ఎక్స్ట్రా 1 డే పెడితే డేస్ లోకి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ మనం తంబేసి డ్యూటీ ఎక్కుతాం. డ్యూటీ రోజంతా చేస్తాం. మిస్టేక్ గా మనం మర్చిపోయి తమ్మగానే మర్చిపోయి కిందకు వస్తాం అనుకో, ఆ డే మనకి శాలరీ ఉండదు, మనం డేస్ లోకి వెళ్ళిపోతాం. అలాగే నాకు జరిగింది సార్. 3,000 డేస్ లోకి వెళ్ళిపోవడం వల్ల 3,000 పోయింది. నేను చాలా ఏడ్చాను. మేనేజ్మెంట్ వరకు చెప్పాను, ఈ సంస్థ ఇలాగే ఉంటది, మీరు తంబేయకపోవడం వల్ల మీ ప్రాబ్లం, అది మేమేం చేయగలం అంటారు. మేమేం చేయాలంటే కెమెరాలు ఉంటాయి కదా సార్, మీ సూపర్వైజర్ గా సిగ్నేచర్ పెడుతున్నాం కదా, మేము డ్యూటీ చేస్తున్నాం లేదా, ఆ డే ఇరుపడం వల్ల నాకు 3,000 పోయింది. చాలా ఏడ్చి యాజమాన్యం కన్నా చెప్పాను, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు సార్. నాకే కాదు, మా స్టాఫ్ మొత్తం కూడా అంతే. తమ్మ కార్యక్రమం ఒకటి పెట్టడం జరిగింది. దాంతో వెంటనే మాకు తెలిసిన వెంటనే మా సిబ్బందితో ఇక్కడ రావడం జరిగింది. మేనేజ్మెంట్తో అలాగే ఇక్కడ ఎవరైతే ఈ ప్రొటెక్ట్ చేశారో వారితో మాట్లాడిన తరుపది ఇక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ 2-3 డేస్లో వాళ్ళకి రావాల్సిన బోనస్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి లేడీస్కి సంబంధించి ఆ బ్రేక్ టైంలో ఆ రెస్ట్ అనేది కూడా ఇస్తానడంతో వాళ్ళు అందరూ కూడాను సాటిస్ఫై అయ్యారు. ఈ 2-3 రోజుల్లో ఈ సమస్యని మరి వాళ్ళు వీరిద్దరు కూడా పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాం. కాకపోతే తదుపరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో మేనేజ్మెంట్తో మేము మాట్లాడి మరి సమస్య లేకుండా శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగించకుండా ఉండడం కోసం మేము ట్రై చేస్తాం. విశాఖపట్నం